నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆలయం గోడల మీద అన్యమత ప్రచారం ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా యలమంచిలి గ్రామంలో. అది కూడా ఎప్పుడు? ఉగాది రోజున, విశ్వావసునామ సంవత్సర ఉగాది నాడు పంచాంగ శ్రవణం అయిపోయిన తర్వాత భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ గోడల మీద హఠాత్తుగా యెహోవాయే నా కాపరి అని చెప్పి క్రాస్ బొమ్మలు వెలిసినాయి. ఎవరొచ్చి రాశారు? కరెక్ట్గా అదే రోజు రెచ్చగొట్టడానికి. సరే, వెంటనే ఆలయ కమిటీ పెద్దలందరూ సమావేశమయ్యారు. అదే గ్రామానికి సమీపంలో ఉన్న శ్రీనివాసానంద సరస్వతి స్వామిని పిలిచారు. ఆయన కూడా మాట్లాడి ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత తేలింది ఏంటంటే ఎవరో స్థానికులే ఈ పని చేశారని. ఇంతవరకు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదు. ఒకటి. రెండోది, ఇలా రెచ్చగొట్టే రాతలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఆలయ గోడల మీద ఇలా వచ్చేస్తున్నారు? మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకున్నారు కదా, ఆయన క్రైస్తవుడు, అందుకనే విగ్రహాల తలలు తీయించేశాడు, అలాగే రథాలు కాల్పించాడు, అలాగే బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో సింహం తల నరికేశారు, ఇంకో చోట ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పగలగొట్టారు. ఇలా రకరకాల ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకున్నారు. సరే, ఆ విషయం పక్కన పెడితే మరి కూటమి ప్రభుత్వం వచ్చింది. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మరి ఇంత వచ్చిన తర్వాత హఠాత్తుగా రాష్ట్రంలో ధర్మం 4 పాదాల మీద నడిచేస్తుంది. ఆ నడిచే క్రమంలో ఆలయాలకి పరిపూర్ణమైన భద్రత వచ్చేస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది రాదు హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి అనుకుంటే తీరామోసి పండగ రోజే ఈ అరాచకం. మరి దీనికి జవాబుదారీ ఎవరు అని చెప్పేసి నెటిజన్స్ ఆల్రెడీ ఈ అంశం మీద సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని ఆడేసుకుంటున్నారు. సహజంగా అడుగుతారు. ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు 14 గుళ్ళ మీద దాడులు. దానికి వాళ్ళు ఏమంటారు వైసీపీ వాళ్ళు? ఒక్క విజయవాడలోనే మీరు 40 గుళ్ళు కూలగొట్టారు కదా మీరు 2014-19 మధ్య. అంటే వాళ్ళు 40 గుళ్ళు కూలగొట్టారు కాబట్టి వీళ్ళు 14 గుళ్ళలో అరాచకం చేయొచ్చని భావించాలా? లేకపోతే దీన్ని వాళ్ళు అడిగిన దానికి వీళ్ళు కౌంటర్గా చూడాలా? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, ఏది వ్యక్తిగతమైంది. కానీ ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడు? ఆలయాలకు కావాల్సిన సౌకర్యాలు కల్పన అలాంటి విషయంలో పాజిటివ్గానే ఉన్నాడని చాలా హిందూ సంఘాలు చెప్పుకున్నాయి. సరే, జరిగిన అరాచకం మరి వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం యొక్క తల నరికేసి, అది గజపతి వంశీకుల ధర్మకర్తృత్వంలో ఉంది. పూసపాటి అశోక్ గజపతిరాజు గారు వెంబడి ఇంకా చాలామంది అటెండ్ అయ్యి ఆ ఇష్యూ మీద ఆందోళన చేశారు. ఎప్పుడూ కూడా ఆవేశానికి భావోద్వేగానికి లోను కాని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా రామతీర్థం వెళ్ళి జై శ్రీరామ్ అని నినాదం ఇచ్చారు. అర్థమైపోయింది దానికి, అది ఎత్తుకుంటే కానీ మనకు ఓట్లు పడవని. ఎంతసేపు మైనారిటీ భజన చేసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే దానికి ఎలాగో ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన వాళ్ళైనా మనం కాపాడుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జై శ్రీరామ్ నినాదం ఆ రోజు ఇచ్చారు రామతీర్థంలో. అది వదిలేయండి. అంతర్వేదిలో రథం దగ్ధం ఏమని తేలింది? ఎవరో పిచ్చోడు చేశాడు. ఇంకో చోట రథానికి ఏదో అపచారం, మళ్ళీ పిచ్చోడు. బెజవాడలో అమ్మవారి రథానికి సంబంధించి ఉండే వాహనాలు సింహం తల నరికేయటమో సింహాన్ని తొలగించటమో, దానికి ఏమన్నారు? అది కూడా ఇంకోరో పిచ్చోడు. ఇలా పిచ్చోళ్ళందరూ ఒకే ప్రభుత్వ పరిపాలనలో ఏకమైపోయి ఒక ఆలయాన్ని పనిచేసుకొని అక్కడ రథాలు తగలబెట్టడం, విగ్రహాలు తలలు నరకటం అనే ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు నడిచారా అన్నట్టు నడిచింది అప్పట్లో. సరే, ఆ విషయంలో ప్రభుత్వం రకరకాల కమిటీలు వేయటం, సీట్లు వేయటం, ఇంతవరకు దాని అవుట్కమ్ ఏమీ తెలియదు బయటికి. ఆ పిచ్చి వాళ్ళు దొరికారా? వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ విశాఖపట్నం మానసిక వైద్యశాలలో ఏమైనా ఇప్పిస్తున్నారా, లేకపోతే హైదరాబాద్ ఎర్రగడ్డకి ఏమైనా తరలించారా? అది కూడా తెలియదు. డీజీపీ ఎవరు అప్పట్లో? గౌతమ్ సవాంగ్ గారు. ఆయన కూడా తీవ్రంగా కన్నెర చేసి ఆగ్రహించి ఆ పిచ్చోళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం వాళ్ళ సీట్ల చేత చేయించారు. రూపాయి ఉపయోగం లేదు. ఇంతవరకు దాని అవుట్కమ్ ఏంటో తెలియదు. ఆ నివేదికలు ఏమయ్యో తెలియదు. సరే, హోంమంత్రి వచ్చారు కొత్తగా, అనిత గారు. ఆవిడ కూడా ఏంటంటే ఆవిడ హైందవ ధర్మాన్ని పాటించకపోయినప్పటికీ హైందవ ధర్మం పట్ల భక్తి ప్రపత్తులు, గౌరవం ఉన్న మహిళ. ఆవిడ స్థానికంగా ఉండే ఆలయాల సందర్శన, ఎక్కడికక్కడ ఆలయాలకు భద్రత కల్పించే విషయంలో మాట్లాడుతూనే వస్తున్నారు. మరి ఇంత పెద్ద దేవాలయంలో, శ్రీకాకుళం జిల్లా యలమంచిలిలోని కామేశ్వర స్వామి దేవాలయంలో ఈ అరాచకం ఎట్లా జరిగింది? ఇంకా యెహోవా రావటానికి గోడలు ఇంకెక్కడ దొరకలేదా అని చెప్పేసి జనం క్వశ్చన్ చేస్తున్నారు. ఆలయం గోడ మీద అది ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎవరు రాశారు? రెచ్చగొట్టడానికి, కూటమి ప్రభుత్వ ప్రతిష్టని బజారు పాలు చేయడానికి వైసీపీ వాళ్ళే ఈ దురాగతానికి పాల్పడ్డారా అనే ప్రశ్న కూడా వస్తుంది. రైట్, వైసీపీ వాళ్ళకి అంత దమ్ము ధైర్యం ఇప్పుడు ఎక్కడ ఏడ్చి వచ్చింది?
అని చాలామంది అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ కేసులు పెడతారని పరారైపోతున్న పరిస్థితి. వైసీపీ వాళ్ళకి హఠాత్తుగా ఇంత ధైర్యం, అది కూడా ఉగాది రోజున నేలకు పోయి నెత్తికి ఎందుకు రాసుకుంటారు అనే సందేహం. పోనీ అన్యమత ప్రచారకులు ఏమన్నా శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా చేతిలో మత గ్రంథాలు పట్టుకుని ఏమన్నా తిరిగేస్తున్నారా? అర్జెంటుగా హిందువుల నుంచి క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయడానికి వాళ్ళు ఏమైనా ఉద్యమం పెట్టుకొని చేస్తున్నారంటే జరిగే సవాలే లేదు. ఎందుకంటే ఇక్కడ సనాతన ధర్మానికి చైనా వాళ్ళలాగా అడ్డంగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు. సో ఇది వాళ్ళంత సాహసం చేయరు. ఆయన ఓపెన్గానే అడుగుతున్నారు, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగితే ఖండించడానికి మీకు నోళ్లు రావట్లేదా అని చెప్పేసి కాంగ్రెస్తో సహా మిగిలిన పార్టీలని, ఎన్డీఏ ఏతర పార్టీలన్నింటినీ అడుగుతున్నారు. అలాగే ఇంకా చరిత్రలోకి వెళ్తున్నారు. హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడో లేకపోతే హిందూ ధర్మం పరిరక్షణ కోసం కాషాయం వేసుకుంటేనో వీళ్ళు హిందూ ఉన్మాదులని మీరు బ్రాండ్ చేసేస్తారా, మతోన్మాదులని బ్రాండ్ చేసేస్తారా? ఇదే సాహసం మీరు వెళ్ళి ఇతర మతాల మీద చేయగలరా అని చెప్పేసి మొన్న పిఠాపురం ప్లేనరీలో కూడా ఆయన మాట్లాడారు. ఇక రెండోది ఆయన ఏం మాట్లాడారు, ఎక్కడన్నా అపచారం జరిగితే ఇమీడియట్గా ప్రత్యక్షమవుతున్నారు ఆలయంలో. అలాగే తిరుమలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయినప్పుడు స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పేశారు. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి హోదాలో తన తరఫున క్షమాపణ చెప్పి 2 చేతులు ఇలా జోడించి క్షమించండి అని అడిగారు. అదే ఆయన ఉదాత్తత, ఔదార్యం అండ్ వినయశీలత. దాంట్లో ఎవరికి ఎలాంటి సెకండ్ థాట్ లేదు. మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది శ్రీకాకుళం జిల్లాలో. స్వామి శ్రీనివాసానంద సరస్వతి అయితే ఉద్యమమే చేపట్టారు. మన మీద ఏమైనా దాడి చేయాలా, దేవాలయం మీద దాడి చేస్తే ప్రతి హిందువు మీద దాడి చేసినట్లే, మన హిందూ ధర్మం మీద దాడి చేసినట్లే, మన సనాతన ధర్మాన్ని విక్రించినట్లే. ఇంతటి పర్వదినంలో ఇటువంటి దాష్టీకాలు చేస్తున్నారు, రెచ్చగొట్టేటటువంటి చర్యలు చేపడుతున్నారు. అదే మనం ఎప్పుడైనా ఏ హిందూ మన బంధువైనా వారి పర్వదినాలలో, వారి తాలూకా క్రిస్మస్లో కానివ్వండి, వారి ఈస్టర్ పండుగలో కానివ్వండి, వారి గుడ్ ఫ్రైడే సందర్భంగా వారి క్రైస్తవ పండుగలో కానివ్వండి, ఇతర మతాలు పండుగలు చేసేటప్పుడు వారి పండుగలు మనం గౌరవించి వారిని మన ఇంట్లో కూర్చుని పెట్టి మీ పండుగ శుభాకాంక్షలు చెప్పామే తప్ప వారి పండుగల్లో ఎప్పుడు కూడా వారి మనసులు గాయపరిచే ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి అకృత్యాలు ఎప్పుడైనా ఏ హిందువైనా చేస్తున్నాడు ఎక్కడైనా? అంటే మనం గౌరవిస్తే అది చాటగలుగుతాం అనుకుంటున్నారా? మేము ప్రేమిస్తే మా ప్రేమను చులకతనంగా భావిస్తున్నారా? మా సహనానికి కూడా పరీక్షలు పెడతారా? ఇలా మీ బైబిల్లో చెప్పేటటువంటి మీ సువార్తలు ఇవ్వ మీరు బైబిల్లో రెచ్చగొట్టమని చెప్పిందా మీ బైబిల్? ఇతర మతాల మనోభావాలు కించపరచమని చెప్పిందా మీ యేసు ప్రభు? మొన్నటికి మొన్న తిరుపతి ముంతాజ్ హోటల్ వ్యవహారంలో ఈ శ్రీనివాసానంద సరస్వతి స్వామి వెళ్ళి నిరాహార దీక్షకు కూర్చున్నారు. పట్టుబట్టి మొత్తానికి ఏంటంటే ప్రభుత్వం ముక్కు పిండి దిగొచ్చేలాగా చేశారు. ఈయన ఒక్కరే కాదు, ఇంకా చాలామంది బట్టి ఈయన లీడ్ రోల్ తీసుకున్నారు. అక్కడ అంతే, టీటీడీ చైర్మన్ అన్ని మతస్థుల్ని తక్షణం పంపించేస్తానన్నారు. సరే, ఐడెంటిఫై చేశారు, వాళ్ళకి వేరే శాఖలకి బదిలీ చేయటమో లేదు మొరాయిస్తే తీసేయటమో ఏదో చేద్దామని ఒక డెసిషన్ తీసుకున్నారు. కొండ కింద అది మరి అర్బన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కాల్ తీసుకుంది. ఆ హోటల్కి ఇచ్చిన స్థలాన్ని వేరే చోటికి బదలాయించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం, దరిమిలా ఆ వివాదం అక్కడితో తెరపడిపోవటం, ఆ వివాదానికి మనం చూసాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. ఇక్కడ కూడా ఆయన అదే డిమాండ్ చేశారు. అయ్యా, మీరు సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ దక్షిణాదిలో మరో మోడీగా దక్షిణాది మిమ్మల్ని కీర్తిస్తూ ఉంటే ఇలాంటి ఆలయాల మీద ఈ దాడులేంటి, ఈ రాతలేంటి, అన్యమత ప్రచారం విచ్చలవిడిగా జరుగుతుంటే మీరేం చేస్తున్నారని చెప్తూ ఆయన నిలదీశారు. మరి ఒక కాజ్ని ఎత్తుకున్నప్పుడు ఈ ప్రశ్నలు సహజంగానే వస్తాయి. జనసేనకి ప్రశ్నించడం కొత్త కాదు, కానీ ఎవరైనా తమను ప్రశ్నించినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలనేది కొంత ఈ మధ్యకాలంలో కొద్దిగా గ్యాప్ వస్తుంది. బట్ ఫర్ షూర్ అండ్ సర్టన్లీ జనసేన దీని మీద రెస్పాండ్ అవుతుందనే నమ్మకాన్ని చాలామంది హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టి తక్షణం ఆలయాలకు రక్షణ కల్పించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఒక థాట్ ఉంది, ఆల్రెడీ నేషనల్ లెవెల్లోనే సనాతన ధర్మం ట్రస్ట్ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని.
ఆయన ఏదో పిలిపిస్తారు, తర్వాత మర్చిపోతారు. ఆయన ఒత్తిళ్ళు ఆయనవి. ఇటు సినిమాలు చేసుకోవాలి, అటు పరిపాలించాలి. అండ్ మధ్యలో ప్లీనరీ హడావిడి, ఇవి కాకేమో పార్టీ పరంగా జరగాల్సిన నియామకాలు, ఎమ్మెల్సీగా వాళ్ళ సోదరుడిని మండలికి పంపడం, ఇక్కడ చాలా ఒత్తిళ్ల మధ్య ఇది కొంచెం వెనకబడినట్టుంది. బట్ ఫర్ షూర్ ఆయన దాన్ని టేకప్ చేస్తారు, సనాతన ధర్మాన్ని కాపాడటానికి ముందుంటారనే నమ్మకాన్ని జన సైనికులు వ్యక్తం చేస్తున్నారు.